అనేది కనుమరుగుతాయి. స్థానిక సంస్థల వరకు పార్టీ డైల్యూట్ అవుతుంది. అదే కాక ప్రభాకర్ రావు గారిది తేలుతుంది. ఆయన ట్రీట్మెంట్కి పోయాడు. డెఫినెట్గా 6 నెలల లోపల రావాలి. ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఏమంటారు దాన్ని రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ మన ఇది ఎవరైనా కానీ మంత్రులు కానీ ఏదైనా టీం కానీ ముఖ్యమంత్రులు కానీ పోవాలంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ పర్మిషన్ తీసుకోవాలి. అఫీషియల్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ అడుగుతారు, పర్మిషన్ అడుగుతారు, అక్కడ పోయి పట్టుకొని వస్తారు ఇంటర్పోల్ ద్వారా. ఆయన ఎక్కడన్నా అమెరికాకి వెళ్ళి దాటాలనుకుంటే అన్ని రెడ్ కార్నర్లు ఇచ్చింటే అన్ని ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి వెళ్ళి అన్ని కంట్రీల ఎయిర్పోర్ట్లో సిస్టంలో ఉంటుంది. దిగుతానే ఏదైతుందో ఇన్ఫార్మ్ చేస్తారు, పట్టిస్తారు. ఇక్కడ ఈ పోలీసుకు అక్కడ కస్టడీలో పెడతారు, తీసుకొస్తారు, అమెరికా పోతుంది. ఆయన వచ్చిన తర్వాత అయితే ఆయన అప్రూవల్ మారుతాడా? రాధాకిషన్రావు గారు ముఖ్యమంత్రి చెప్పిండు. అయితే ప్రశాంత్ రావా ఎవరో అప్రూవర్గా మారుతారు. ఖచ్చితంగా కేసు ఏమవుతుందా కాదా? హెగ్డే గారు 88లో ఫోన్ ట్యాపింగ్ కేసులో, 83లో ముఖ్యమంత్రి అయ్యాడు. 84లో 28కి 28 లోక్సభ ఓడిపోయిన తర్వాత, రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత డిజాల్వ్ చేశాడు. మళ్ళీ రామారావు గారు ఎట్లయితే భాస్కర్ రావు గారు క్రైసిస్ ఆగస్ట్ చేసి డిజాల్వ్ చేస్తానో 86 సీట్లు అది మిశ్రమ ప్రభుత్వం, బీజేపీ ఇండిపెండెన్స్, మళ్ళీ 130 వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఫోన్ ట్యాపింగ్ దేవగౌడ బొమ్మాయి వాళ్ళ అసమ్మతి నాయకులది ట్యాప్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి బయట పెడితే సీఎం స్టెప్ డౌన్ అయ్యాడు. 50 మంది మీద అయింది, ఎంక్వైరీ అయింది, సిబిఐ ఏదైతుందో కేసు అయింది, ఏమైందో తెలియదు. బట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు జైలు పోవడం ఖాయము. దాంట్లో ఏమాత్రం ఫోన్ బక్వాస్ అంటాడు, నాకు సంబంధం లేదంటాడు. సంబంధం లేనివని ఓటుకున్నట్టు కోసం నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినావు? అఫీషియల్ ఇవ్వాలి కదా, ఓన్లీ రిపోర్ట్ పంపుతారు కదా. రిపోర్ట్ పంపితే నువ్వెందుకు బయట పెట్టినావు? హరిహరాదులు వచ్చిన చంద్రబాబును రక్షించలేడు, జరగబోయేది ఇదని చెప్పినావు. రైట్, ఓకే, అది అయిపోయింది. మొన్న 28 రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లకు, ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ 2 గంటల స్టోరీని 40 గంటలు దాన్ని ఎడిట్ చేసి ఇక్కడ ప్రదర్శన చేసి ప్రగతి భవన్లో నేషనల్, స్టేట్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చేసి ఎక్స్పోజ్ చేసిన ఏది పైలట్ రోహిత్ వీళ్ళది అదేంది కదా సంతోష్, అది నీకేం పని? ఫామ్ హౌస్ నీకేం పని? నువ్వెవరు బ్రీఫ్ చేయడానికి? నీకు సంబంధం లేదు కదా, నీకు ఓన్లీ రిపోర్ట్ పంపుతారు కదా. ఇలా రిపోర్ట్ అడిగితే బక్వాస్ అంటున్నావు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. దీనికి నేను ఎందుకు చెప్పగలుగుతాను? ఊహించి చెప్తున్నాను, ఎవరితో మాట్లాడలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వేరే మాట్లాడుతుంది, నాకు కూడా ఒక అవకాశం వస్తుంది, నేను కూడా నీ సంగతి చూస్తాను. కానీ ముఖ్యమంత్రి అయినాక ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను చెర్లపల్లి జైల్లో 2 బెడ్రూమ్ కట్టిస్తాను, జైలుకు పోవడం ఖాయమన్నాడు. ఎప్పుడు? ఈ ఎపిసోడ్ బయటకు వచ్చినాక ఆయనే న్యాయ నిపుణులతో, పోలీస్ అధికారులతో, రిటైర్డ్ జడ్జిలతో మాట్లాడే విషయ పరిజ్ఞానంతో ఇది మరీ పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నాడు. ఇదే మాట ఎవరు చెప్పారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇదే మాట ఎవరు చెప్పారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే మాట ఎవరు చెప్పారు? తుమ్మల నాగేశ్వరరావు. ఇదే మాట ఎవరు చెప్పారు? పొంగిరెడ్డి. ఇదే మాట ఎవరు చెప్పారు? పొన్నం ప్రభాకర్. నాకు తెలిసిన వరకు 5 మంత్రులు. వీళ్ళు ఎందుకు చెప్పారు? ముఖ్యమంత్రితో కూర్చున్నప్పుడు దొరికిపోయాడు, మన దొర దొరికిపోయాడు, పిట్టల దొర దొరికిపోయాడు, తుపాకీ రాముడు అని చెప్పాడు. 100% జైలు పోతాడని చెప్తేనే సీఎం చెప్పిండని కాక వీళ్ళు ఏదైతుందో ప్రెస్కు అంత గంటాపరంగా చెప్తున్నట్టే బికాజ్ ఆఫ్ దిస్ ఫోన్ ట్యాపింగ్ కేస్. హీ నోస్ ఆయన జైలుకు పోతా అని తెలుసు, నన్ను జైలుకు రేవంత్ రెడ్డి ఆయన ఖాయము, చట్టము తెలుసు. ఇది దబాయించడం ఆయనకు అలవాటు. సార్ నా బిడ్డను ముట్టుకోండి చూస్తానట్టు కదా, రా 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 ఈడీరా బోడీరా అంటే ఏమైంది? ఇంటికి నువ్వే పిలిచినావు కదా, వచ్చి తీసుకుపోయాను కదా. ఏమైందా? ఒక్క ఎమ్మెల్యే ప్రొటెస్ట్ చేసిండు అన్న, ప్రొటెస్ట్ ఇచ్చింది కదా. ఒక్క ఎమ్మెల్యే విజిట్ చేసిండు ఆ మిల్లు. ఒక్క ఎమ్మెల్యే ఇప్పటివరకు ఢిల్లీ పోయిందన్న, పోవాలి కదా, కలవాలి కదా. అంతకుముందు మొత్తము ఎలక్షన్ ముందు వస్తే ఇక మనకే ప్రభుత్వం వస్తాయని మొత్తం ఆమె ఇంటికి ఎంతమంది పోయినారు, ఎంతమంది తీసుకొని పోయారు? తండ్రి కూడా పోలే. ఎక్కడన్నా ప్రొటెస్ట్ జరిగిందా అన్న? ఖచ్చితంగా ఏదైతుందో దోపిడీ చేసిరు ఈ రాష్ట్రాన్ని, దోపిడీ అన్ని రంగాల సిస్టమ్ను కొలాబ్ చేశారు. ఖచ్చితంగా ఆయన ఇన్స్ట్రక్షన్ తోటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఆయనకు తెలిసిండి జరిగింది, ఆయన కనుసన్నెల్లో జరిగింది. ఇది సంతోష్ రేపు కూడా కావచ్చు. సంతోష్ వాళ్ళతో కాంటాక్ట్ ఉందని వాళ్ళ రిపోర్ట్లో అప్రూవర్ మారినాక అయితే సంతోష్ అరెస్ట్ అవుతాడు. కేటీఆర్ ఎప్పుడన్నా చేసి ఫలానా గోనెత్ చేయమన్నాడు అనుకుందాం, ఎగ్జాంపుల్, అది ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయితే కేటీఆర్ కూడా లోపడతాడు. రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టాడు.